అందరితో చాలా మంది ఉన్నారు ఆ రోజు, వాళ్ళతో మాట్లాడినాడు. మిగిలిన ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. తర్వాత చివరికి రెవెన్యూ మినిస్టర్ గారిని తప్పనిసరిగా మాట్లాడాలండి, ఆయనే కదా చివరికి చేసేది అంటే ఆయన ఎంట పడి ఆయన ఎక్కడికి పోతే ఎక్కడ పోతే సాయంకాలం 7 గంటల దాకా ఆయన ఎంటబడి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన చివరికి సరే నేను పోయేటప్పుడు దిగుతాను అని అసెంబ్లీ నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఆయన బండిలోనే నేను ఎక్కి మధ్యలో దిగి మీ అందరితో మాట్లాడించినాను. ఆయన కూడా స్పష్టమైన హామీ ఆయన నోట్లో నుంచి ఇప్పించినాను. నిజమా కాదా? ఆయన నోట్లో నుంచి మీకెందుకు నేను చేస్తా కదా. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం నుంచి పెదహరివాణం మండలంగా వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నార్మల్ గా వెనక్కి తీసుకోరు. నేను మళ్ళీ పెదహరివాణం ఆ రోజు తీసుకొని ఇచ్చినారు అని అయితే నేను మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు నేను ఊరెళ్లే ముందు నేను అడిగితే మళ్ళీ స్పష్టంగా చెప్పినాను, నాకు ఎక్కడా కూడా రాజీ లేదు. నన్ను అడిగితే ఆద్యంలో నేను పుట్టి పెరగకపోయినా సరే ఈ గడ్డ మీద ఉంటున్నా, ఈ గాలి పీలుస్తున్నా, ఈ నీళ్లు తాగుతా ఉన్నా, ఆదోని మనిషిగా మాట్లాడతాను. ఆదోనిలో ఉన్నటువంటి 2,80,000 మంది గొంతు కథ ఇది, వాళ్ళ గుండెల్లో బాధ ఇది. 4 అంటే 4 మండలాలు చేయాల్సిందే అని చెప్పి వచ్చిన దీన్ని ప్రతిపాదన పెడతామన్నారు. మధ్యలో చెప్పారు. ఇప్పుడు కూడా పెద్ద ఆయన లోపలికి వచ్చి అన్నాడు, పెద్ద ఆయన మిగతా ఇది తమ్ముడు వచ్చి లోపల చెప్తాను అన్న, ఇంకొకటి చేస్తే కూడా సరిపోతుండే కదా, ఇంకొకటి చేస్తే నువ్వు సంతోషపడతావేమో కానీ నేను సంతోషపడినయ్యా. నాకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. నేను 4 అడిగినాను, 2 చేసినారు, ఇంకో 2 పెండింగ్ ఉన్నాయనే చూస్తాను తప్ప నేను 4ని 3 చేయను, 3ని 2 కూడా చేయను. నాకు సంతృప్తి లేదు. మీరొచ్చినారని మీ మాట, ఇంకోరు రాలేదని వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళు వస్తే వాళ్ళ మాట మాట్లాడడం అని నా జీవితంలో లేదు. నేను జీవితంలో ఒకే మాట మాట్లాడతాను, ఆ మాటకు జీవితకాలం కట్టుబడి ఉంటాను. ఒకే మాట మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, 4 మండలాలు సాధిస్తా, జిల్లా సాధిస్తాననే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తాను. తప్పనిసరిగా ప్రయత్నించండి. ఊరికే ఏదో గాలి వీచినట్టుగా పోవడం కూడా మనకు మంచిది కాదని మీకు స్పష్టంగా జరగాల్సింది ఈ సందర్భంగా జరగలేదు. నాకు బాగా గుర్తుంది, నేను వెళ్తా ఉన్నారు 20వ తారీఖున, డిసెంబర్ 20వ తారీఖున నేను ఇక్కడే ఉన్న సందర్భంలో పెద్దలంతా వచ్చి అన్న మనం ఊరికి వస్తే మనం మంచిగా ప్రోగ్రాం చేద్దాం, మండలం వచ్చింది కదా. నేను పెద్ద ఆయన వీళ్ళందరికీ చెప్పిన, అయ్యా అందరి కళ్ళు పడతాయి, ఇప్పటికే కుళ్ళి వస్తా ఉన్నారు, మీకు వాళ్ళందరి కళ్ళు పడడం మంచిది కాదు. దయచేసి ఇప్పుడు అటువంటి విజయోత్సవం ఏం పెట్టుకోవద్దండి, ఇప్పుడు హడావిడి చేయొద్దండి. సంక్రాంతి తర్వాత అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి, సంక్రాంతి తర్వాత విజయోత్సవ ర్యాలీ చేద్దాంలేండి అని స్పష్టంగా చెప్పి పంపించిన వీళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే నేను సమాచారం ప్రభుత్వానికి ఇచ్చే సందర్భంలో ఒకరో మాట చెప్తా ఉన్నారు. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఊరు ఇలా ఉండదు, ఊరు పెరుగుతుంది. సంఖ్య ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యం. మనమందరూ కూడా, నేను ఇప్పుడే లోపల చెప్పిన పెద్దవాళ్ళందరికీ కూడా, అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు 1000 ఏళ్ళు బతికే వాళ్ళు లేరు, అందరూ పోతారు. బతికి ఉండేది మాత్రం ఆదోని మాత్రమే శాశ్వతం, కానీ మనమంతా శాశ్వతం కాదు. అందువల్ల ఏది మంచిదనిపిస్తే భవిష్యత్తుకి, ఆదోని ఊరికి, నియోజకవర్గానికి ఏది మంచిదనిపిస్తే దాని గురించి ఆలోచన చేయాలి మనం. ఈ రోజు రాజకీయాలు, ఈ రోజు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రోజు అన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రోజు ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, భవిష్యత్తులో ఏది ఉంటుందని ఆలోచన చేయడం మంచిది కాదండి. నేను అలా చేసే వ్యక్తిని కాదని కూడా నేను లోపల పెద్దలకు స్పష్టంగా చెప్పినాను.
కాబట్టి దయచేసి ఉద్యమంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఉద్యమంలో నిరాశ ఉంటది, ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చివరికి గెలిచేది మాత్రం ఉద్యమమే, గెలిచేది ప్రజలే. ప్రజలని ఇబ్బంది పెట్టడానికో ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనని సరిగ్గా చెప్పలేకపోవడవచ్చు కాక, కొంతమంది సరిగ్గా వినలేకపోవచ్చు కాక, ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ విన్నవించుకోవాలి. నేను మీకు చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ చెప్తా ఉన్నా, 2 మండలాలు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరొక 2 మండలాలు తప్పనిసరిగా ఇవ్వాలి, ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్ ని కొనసాగిస్తూ ప్రభుత్వం దృష్టికి వెళ్దాం. ఈ 2 రోజులు ప్రజలు చెప్పేవని విని శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి సమయం తీసుకుంటాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, మీరు వచ్చిన మిగతా ప్రజలు వచ్చినా తీసుకెళ్తాను. ఉన్న విషయాన్ని ఉన్నతున్నట్టుగా అధికారులకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి అవసరమైతే ఎవరెవరు, ముఖ్యమంత్రి గారు ఈ రోజే బయట దేశాలకు వెళ్ళాడని చెప్తున్నారు, 2-3 రోజుల్లో 4 రోజుల్లో వస్తారంటున్నారు. ఆయన సమయం కూడా అడిగి దీన్ని కొనసాగించి ఏ రోజుకైనా సాధిస్తాము అనే నమ్మకాన్ని ఉంచుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు.